వచ్చేద్దాం బాస్. ఏమైందిరా? ఎవరో ఇద్దరు నన్ను తరుముతున్నారు. అలాగా? రేయ్, రేయ్. ఎవర్రా మీరు? ఆగురా, దొరికాడు. ఎందుకు ఇక్కడ వచ్చారు? రేయ్, ఆగు. నానా? రేయ్, రేయ్. ఏయ్, వెళ్ళి నువ్వు. ఏయ్, ఏయ్. ఎవర్రా అది? బ్యాగ్ ఇవ్వు. మర్యాదగా ఇవ్వు. చూడరా చీపురు పిల్లకి టవల్ కట్టినట్లా ఉన్నాడు. చీపురు పుల్ల. రేయ్, అక్కడే ఉన్నాడు. రండి రండి. ఎవరు మీరు? ఏం కావాలి? నా పేరు అర్జున్. ఓకే. దీని పేరు సింబా. సో స్వీట్. దీనికి కళ్ళు కనిపించవు. ఓ సరే, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేద్దామా? రా. ఒక సర్జరీ చేస్తే దీనికి కంటి చూపు వచ్చే ఛాన్స్ ఉంది. బట్ యు నో వెరీ వెల్ వీ డోంట్ హ్యావ్ ది ఫెసిలిటీస్ ఆర్ డాక్టర్స్ టు డూ హియర్. కాస్త ఖర్చు ఎక్కువ అవుతుంది. నాకు తెలిసి ఓ 2 లక్షలు అవ్వచ్చు. తాతయ్య, ఏంట్రా? సింబా కంటి ఆపరేషన్ కి ఈ ఇల్లుని అమ్మేద్దామా? ఏంటది? ఈ ఇంటిని అమ్మేద్దామా అని అడుగుతున్నా. నన్ను నడి రోడ్డు మీద నిలబెట్టాలని నువ్వు మీ నాన్న కంకణం కట్టుకున్నారా? కళ్ళు లేని సింబాకు ఆపరేషన్ చేయడానికి నా ఇల్లు అమ్మాలరా? కొట్టానంటే దొంగ వెధవా. హే అర్జున్, హాయ్ రా. నీతో ముఖ్యమైన విషయం చెప్పాలి. సింబాకు ఆపరేషన్ చేయాలని డిసైడ్ అయ్యాను. నైస్ రా. నాన్న డబ్బులు అడిగితే లేవని చెప్పారు. మీ నాన్నని అడిగి 2 లక్షలు ఇప్పిస్తావా? నేను పెద్దవాడిని అయిన తర్వాత తిరిగి ఇచ్చేస్తాను. సూపర్ ఐడియా. నేను ఇప్పుడే మా డాడీని అడుగుతాను, సరేనా? డబ్బులు అడిగినందుకు మా నాన్న నా తల మీద గట్టిగా కొట్టారు. మా నాన్న ఒక పైసా ఇవ్వరన్నారా? ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళని నమ్మి ప్రయోజనమే లేదు. మన సింబాకి మనమే సంపాదించుకోవాలి. ఎలాగరా? మనమేం చిన్న పిల్లడం, మనకి ఎవరు హెల్ప్ చేస్తారు? మరి ఎలా మనకి డబ్బు వస్తుంది? నాకు ఐడియా ఉంది. సింబాకి కన్ను ఆపరేషన్ జరగడం కోసం నేను ఇది వేస్తున్నాను. స్కూల్లో 3 days సెలబ్రేట్ చేస్తున్నారు. 100 రూపీస్ ఇవ్వు. 3 డేనా? ఇప్పుడు ప్రతిదానికి ఒక డే పెట్టేశారు. ఇదిగో తల్లి. థాంక్స్ డాడీ. ఎస్, బెడ్ డబ్బులు ఇవ్వు. అప్పుడు నేను వెళ్ళొస్తానమ్మా. బామ్మ నన్ను బ్లెస్ చేయండి. బాగుండు తల్లి. అక్కయ్య, ఎన్నిసార్లని వస్తావో చెప్పు. ప్రామిస్ గా నేను ట్రై చేస్తూనే ఉన్నాను. స్పాన్సర్స్ దొరకగానే నేనే ఫోన్ చేస్తాను. ఓకే ఓకే అక్క, థాంక్స్. బై. బాయ్. వెజిటేబుల్స్ కొనుక్కొని వచ్చా. అమ్మా, సింబాకి ఐ ఆపరేషన్ చేస్తాం ప్లీజ్. మీ సింబాకి తొందరలో కంటి చూపు వచ్చేయాలి. మా సింబాకి ఐ ఆపరేషన్ చేస్తున్నాడు. డబ్బులు మా నా దగ్గర ఎక్కడ డబ్బు? మీ నాన్న అడుగు. నానా, ఫోన్ నానా. పట్టు చీర ఏ స్థితిలో ఉన్నా గానీ మంచి ధరకి మేము కొనుక్కుంటామమ్మా. నీ పట్టించిన డబ్బులుగా మారిపోయింది. నీకేం స్టాంప్ కావాలి? లివియన్ బటర్ఫ్లై. సింబా! ఏయ్! ఏయ్! ఏయ్ సింబా! తాతయ్య చూడు తీయతని ఎన్నిసార్లు చెప్పాను. ఇవ్వు. సారీ తాతయ్య. నువ్వు దీన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళరా. కుక్కను పెంచుతున్నాడు, కుక్కను. మీరే కష్టాల్లో ఉన్నారు. పర్వాలేదు, ఉంచుకోండి. నువ్వే ఉంచుకో అర్జున్. మన సింబాకి కంటి చూపు వస్తేనే చాలు. నేను చంపమన్న కుక్కని మీరు చంపారా లేదా? నిజంగా చంపేశాం బాస్. నాతోనే అబద్ధాలాడతారా?
బాస్ 6 నెలలుగా జైల్లో ప్రశాంతంగా ఉన్నాం. మనం తిరిగి జైలుకి వెళ్ళిపోదాం. ఇలాంటి కళ రాకుండా ఉండడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. నిద్రపోకుండా మేల్కొందాం బాస్. ఆ కుక్క పిల్లని చంపేయబోతున్నాం. నా సేవింగ్స్ 1084 రూపీస్. నా యొక్క సేవింగ్స్ 740 రూపీస్. టోటల్ వచ్చి 8740 రూపీస్. అరే ఇంత డబ్బులు పోగైంది కదా, మరి ఎందుకురా బాధపడుతున్నావు? లేదు, ఇది కూడబెట్టడానికి ఎంత కష్టపడ్డాం. ఇంకో 2 లక్షలు ఇంకో ఎన్ని రోజులు పడుతుందో. అంతవరకు సింబాకి కళ్ళు రావా? దిగులు పడవాకరా, ఎలాగైనా సింబాకి ఆపరేషన్ చేద్దాం. బాస్ మన కుక్క లేదు కదా బాస్ అక్కడ. రేయ్ బాగా చూడరా, అక్కడే ఉండాలి. లేదు బాస్, అక్కడ పెద్ద కుక్కే ఉంది, మన కుక్క పిల్ల లేదు కదా. ఇవ్వు. రేయ్ చింపిరి చుట్టడా, అది మన కుక్క పిల్లరా. ఇప్పుడు పెద్దదైంది. 6 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చాం కదా, పెద్దదోకుండా ఉంటుందా? ఆశ్చర్యంగా ఉంది బాస్, మనం అలాగే ఉన్నాం, అది పెరిగిందండి బాస్. బొచ్చు పెరిగినంతగా నీకు బుర్ర పెరగలేదు. మూసుకొని రారా. బాలే టేస్ట్ గా ఉందిరా. అవునరా, సూపర్ గా ఉంది. ఒరే సింబా కోసం తిండి మానేసా, చూసారా ఇంత చిక్కిపోయాను. నమ్మాను బ్రో. అబద్ధం సింబా చెప్పద్దు, ఇదిగో తిను. చూస్తే అలా లేవే. సింబాకి ఇది బాగా నచ్చిందిరా. ఈ మెల్లిగా తిను. బాగుందా? రేయ్ గమనించావా, కుక్కకి ఐస్ క్రీమ్ అంటే ఇష్టంలా ఉంది. ఎలా తింటుందో చూడు. చూస్తున్నారు, మనల్ని పసిగట్టిందిరా. తప్పించుకోరా, లేదంటే కండ పీకుతుంది. ఎక్కడికి వెళ్తున్నావు సింబా? పరిగెత్తకు, ఆగు. ఎందుకు ఇటువైపు వచ్చావు? రా వెళ్దాం. వావ్ ఎన్ని బిస్కెట్స్ ఉన్నాయి, చూస్తే తినాలనిపిస్తుందిరా. తిడతారు. రే అది కుక్క బిస్కెట్ రా. అయితే ఏంట్రా, టేస్ట్ చేసి చూద్దామా? అంకుల్ ఇది ఎంత అంకుల్? 500 రా. ఈ సంవత్సరం కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియా జరుపుతున్న 25th ఇంటర్నేషనల్ డాగ్ ఛాంపియన్షిప్ పోటీ వచ్చే మార్చి 1 మరియు 2 తేదీల్లో కోయంబత్తూరులో జరగబోతుంది. దానికి సెలక్షన్స్ కి సంబంధించిన ఫస్ట్ రౌండ్ వచ్చే నెల ఫిబ్రవరి 2 తేదీ ఊటీ మున్సిపాలిటీ ఫస్ట్ ప్రైజ్ 2 లక్షలు. 2 లక్షలా? సింబా పోటీలో పాల్గొనాలంటే ఏం చేయాలి? ఇక్కడే రిజిస్టర్ చేయొచ్చు. అప్పుడు సింబాకే ఫస్ట్ ప్రైజ్. అదంత సులభం కాదు, చాలా పోటీ ఉంటుంది. డాగ్ కి బాగా ట్రైనింగ్ ఇవ్వాలి, అంత తేలిగ్గా గెలవలేం. లేదు, సింబా ఖచ్చితంగా గెలుస్తాడు. ఆ 2 లక్షలు పెట్టి సింబాకి ఐ ఆపరేషన్ చేయొచ్చు. దానికి కళ్ళల్లో ప్రాబ్లం ఏంటి? కంటి చూపు లేదు. సింబా బ్లైండ్ డాగ్. అదే కదా అనుకున్నాను, ఏంట్రా ఇది ఈ డాగ్ ని పెంచుతున్నాడు అని. బ్లైండ్ డాగ్ ని ఎవరో రోడ్ లో వదిలేసి వెళ్ళిపోయారు, దాన్ని తీసుకొచ్చి నువ్వు పెంచుకుంటున్నావా? అనవసరంగా మాట్లాడకని. సింబా పోటీలో డెఫినెట్ గా గెలుస్తాడు. పోటీలో పాల్గొనడమే కష్టం అంటుంటే బ్లైండ్ డాగ్ తో పోటీలో పాల్గొంటాడట. లేదు, సింబా తప్పకుండా గెలుస్తాడు. రండ్రా. ఏంటి పెద్ద పోటీ? నీకు కళ్ళు రాగానే ఈ పోటీలో మనం పాల్గొందాం. మనం గెలిచి చూపిద్దాం. ఓకే, పడుకుందామా? బాస్ ఈ కంపు కొట్టే స్ప్రేని ఎందుకు బాస్ కొట్టమన్నారు? మన వాసన్ని అది పసికట్టకూడదు కదా, అందుకే. బాస్ మీ వైపు లాగండి. మూతి పగలు కొడతాను, నేను చూసుకుంటాను. చాలా టైట్ గా ఉంది. లాగండి బాస్, లాగండి. వచ్చేసింది, సూపర్ బాస్, సూపర్. ఎక్కడ పడితే అక్కడ వాసన చూస్తున్నారు. అసలు ఎలా కనిపెడుతున్నారు ఏంటో, నేను కనిపెట్టలేకపోతున్నానే. ఏంటి బాస్? రే కుక్క ఇటువైపే ఉంది. కనిపెట్టేసారా? సూపర్ బాస్. రే రే ఐస్ క్రీమ్ బయటికి తీ. ఇదిగో తీస్తున్నా బాస్. ఇదిగో ఇవ్వండి బాస్, కొంచెం తిన్నా బాస్. ఇది నాగితే నీ కథ కంచికే. అయితే మీరు ఉంచుకోండి.